ఫ్రెండ్స్, మీరు ఎలాగైనా ఈ వీడియో చూస్తున్నారు కదా, చూసే ముందు లైక్ చేసి ఈ వీడియోని చూడండి. ఒకరోజు నేతాజీని కలిసేందుకు వెళ్ళింది నీరా ఆర్య. ఆమెను అనుసరించి వెళ్లిన శ్రీకాంత్ బోసుపై కాల్పులు జరిపాడు. నీరా అడ్డు రావడంతో గురితప్పి తూట డ్రైవర్కి తగిలింది. మరోసారి నేతాజీ గారికి తుపాకీ గురి పెడుతున్నప్పుడు భర్తను కత్తితో పొడిచి చంపారు నీరా ఆర్య గారు. నాటి ప్రభుత్వం ఆమెను జీవిత ఖైదీ విధించి అండమాన్ జైలుకు పంపింది. సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నారో చెప్పమని నీరాను జైలు అధికారులు తీవ్రంగా హింసించారు. ఆ బాధ తట్టుకోలేక ఆయన ఎక్కడో లేడు, నా గుండెల్లో ఉన్నాడని సమాధానమిచ్చింది నీరా ఆర్య. అయితే నీ గుండెను చీల్చి నేతాజీని బయటికి తీస్తానంటూ కత్తితో ఆమె రొమ్ము మీద కొయ్యబోయాడు. అయినా నీరా నోరు మెదపలేదు. కత్తి మొండిగా ఉండడంతో ఆమె ఛాతీ మీద లోతుగా దిగలేదు. దాంతో అక్కడే ఉన్న సుత్తి తీసుకొని తలపై కొట్టేసి వెళ్ళిపోయాడు ఒక అధికారి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విడుదలైన నీరా ఆర్య హైదరాబాద్కు చేరుకొని పువ్వులు అమ్ముకొని బతుకు అక్కడే సాగించారు. తర్వాత అక్కడే కన్నుమూశారు.